హరిహర వీరమల్లు. సో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు' మూవీపై చిత్ర నిర్మాత ఏఎం రత్నం గారు తాజాగా అయితే బిగ్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లో ముందుగా చెప్పినట్లుగానే మార్చ్ 28నే థియేటర్‌లోకి తీసుకొస్తామని అయితే ఆయన ప్రకటించారు. సో, ఈ దిశగా పనులు కూడా జరుగుతున్నాయని చెప్పని ఆయన అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఒక మీడియా ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇస్తున్న ఏఎం రత్నం గారు మాట్లాడుతూ, "ఎవరికీ ఎటువంటి ఆందోళన అవసరం లేదు. అనుకున్న సమయానికి సినిమాని విడుదల చేస్తాం. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన మిగిలిన షూటింగ్‌ని కూడా కంప్లీట్ చేస్తున్నాం" అని అయితే అనౌన్స్ చేశారు. అండ్ దీంతో పాటు లవర్స్ డే సందర్భంగా, వాలంటైన్స్ డే సందర్భంగా యూనిట్ అయితే కీలక అప్డేట్ ఇచ్చింది. ఏంటంటే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ 'కొల్లగొట్టిందిరో' అనే సాంగ్ ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3:00 అయితే విడుదల చేస్తున్నారు. అండ్ ఈ పాత్ర కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఏంటంటే ఫస్ట్ వచ్చిన సాంగ్ పవన్ కళ్యాణ్ గారు పాడిన సాంగ్ ఏదైతే ఉందో దానికన్నా ఇప్పుడు రొమాంటిక్ నెంబర్ కాబట్టి దీని నుంచి ఇంకొంచెం బజ్ పెరుగుతుందని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు ఇప్పుడు నిర్మాత కూడా మూవీ రిలీజ్ డేట్లో ఎలాంటి మార్పు లేదని చెప్పి అభిమానులకు అయితే ఇంకొంచెం హ్యాపీనెస్ అయితే ఇచ్చారు. అండ్ 'హరిహర వీరమల్లు' మూవీ గురించి వచ్చేసరికి ఇది ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ. క్రిష్ జాగర్లమూడి గారు ఈ మూవీకి సగానికి పైగా దర్శకత్వం అయితే వహించారు. అండ్ తర్వాత ఆయన తప్పుకోవడం, దాని తర్వాత నిర్మాత ఏఎం రత్నం గారి కొడుకు జ్యోతికృష్ణ గారు దర్శకత్వం వహిస్తున్నారు. అండ్ ఆస్కార్ విన్నింగ్ స్వరకర్త కీరవాణి గారు అయితే దీనికి మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి పక్కన నిధి అగర్వాల్ గారు హీరోయిన్గా అయితే నటించుతున్న ఈ మూవీలో మనకి ప్రెజెంట్ అయితే అప్డేట్ ప్రకారం 28నే ఈ మూవీ అయితే రాబోతుంది. అండ్ అలాగే 24న మనకి సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ అవబోతుంది. ఇవి ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ అయితే 'హరిహర వీరమల్లు' గురించి. సో మీరేమనుకుంటున్నారు? మూవీ వస్తుంది అనుకుంటున్నారా, రాదనుకుంటున్నారు? కమెంట్ అయితే చేయండి.